తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్య నూతనమైన వసివాడని సంకీర్తన ప్రసూనాలతో అర్చించి తరించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తన ప్రసూనాల సుస్వర గానాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి శోభారాజా గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఎన్నో అన్నమయ్య సంకీర్తనల స్వరకర్త శ్రీ సాయి చరణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. అన్నమయ్య అనేక రీతులలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనల్లో కీర్తించారు. భక్తి రసంలో మధురిమను జోడించి శృంగార సంకీర్తనలుగా చక్కటి తేట తెనుగు పదాలతో రంజింపజేశారు. నాయికా నాయకుల సల్లాపాలను రమణీయంగా వర్ణించిన నీ వెరుగవా నిండు తగవులివి అనే సంకీర్తనను ప్రముఖ నేపథ్య గాయని హరిణి ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం.
ಜೌವನಿ ನೇನಟ ಅದನರಗತ ನೀನು ನಲಮುದುನ ಕದಿಮಿ ಕೊಸರಿತಿವಿ ಗರುವಿನೈತಿನನಿ ಗುದಿ ಗುಡಿ ಕಾಮಿನಿ ಗೊರಬು ಸೇತುನ ಕದಿಮಿ ಕೊಸರಿತಿವಿ ಗರುವಿನೈತಿನನಿ ಗುದಿ ಗುಡಿ ಕಾಮಿನಿ ಗೊರಬು ಸೇತುನ నిండు తగవులివి కావరం పూపని కాంతకు తగునా నీవెరగవా నిండు తగవులివి ఆ శ్రీ వెంకటేశ్వర శ్రీ సతినేనట సోవగానౌవక సొలయుదునా శ్రీ వెంకటేశ్వర శ్రీ సతినేనట సోవగానౌవక సొలయుదునా ఈవల గూడితివి ఈయకుంటినని కైవసమగు సతి కాదనునా ఈవల గూడితివి ఈయకుంటినని కైవసమగు సతి కాదనునా నీవెరగవా నిండు తగవులివి కావరం పూపని కాంతకు తగునా నీవెరగవా నిండు తగవులివి కావరం పూపని కాంతకు తగునా నీవెరగవా నిండు తగవులివి ఆ మృదు మధురమైన గానంతో వీణలు విందుగా పాడారు హరిణి. సాయికృష్ణ యాచంద్ర గారు, హరిణి గారు పాడిన ఈ పాటపై మీ అభిప్రాయం చెప్తారా? హరిణి గారు చాలా గొప్పగా పాడారు. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా దీన్ని స్వర రచన చేసింది సాయి చరణ్ గారు. చాలా చక్కగా గజల్ పద్ధతిలో దీన్ని స్వర రచన చేయటం జరిగింది. సాయి చరణ్ గారిని ముందుగా అభినందిస్తున్నాను. అనుభవశాలి అయిన హరిణి గారు చాలా చక్కగా దాన్ని అనువర్తించారు, ఆలపించారు. ఆమె కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇది అలమేలు మంగ పాడే పాట. ఆమె ఆంతరంగిక ఆవిష్కరణ చేసిన సందర్భం ఇది. నేను ఇటువంటి దాన్ని నీవు అన్నీ తెలిసిన పతివి అని చెప్పుకుంటూ ఆమె పాడిన పద్ధతి. ఓం నమో నారాయణాయ. శోభ గారు, హరిణి గారు పాడిన ఈ సంకీర్తన మీకెలా అనిపించిందో తెలియజేస్తారా? మా హరిణి అత్యద్భుతంగా పాడినావు, చాలా బాగుండింది. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయికృష్ణ గారికి అలాగే ఎస్విబిసి వారికి చాలా ధన్యవాదాలు. అన్నమయ్య పాట పాడుకోవడమే చాలా అదృష్టం. అలాంటి అదృష్టాన్ని కల్పించి ఇంకా ఇంకా మీ పాటలు మీ స్వరాన్ని మా గళంలో వినిపించేందుకు అవకాశం ఇస్తున్నందుకు మరింత ధన్యవాదాలు సార్. సాయి చరణ్ గారు, మీరు స్వరపరిచిన ఈ సంకీర్తనను హరిణి పాడిన విధానం మీకు ఎలా అనిపించింది?
బాగుంది అండి. ఈ కీర్తనను స్వరపరిచే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని ఎస్పీబీసీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా మా గురుగారు శ్రీ డివి మోహన్ కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర శిష్యుడిగా ఆ అనుభవం వల్లే నేను ఈ కీర్తన స్వరపరచగలిగానని అనుకుంటున్నాను. కంపోజిషన్ చేయగలిగే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మా గురుగారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీ వెంకటరమణునితో చంద్రవదన అయిన అమ్మవారికి నడుమ సాగే అన్యోన్య దాంపత్య సరాగాలను అన్నమయ్య తన సంకీర్తన ద్వారా చక్కగా వివరించారు. అన్నమయ్య భావపుష్టికి రససృష్టికి చక్కని తార్కాణంగా నిలిచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే అనే సంకీర్తనను ఇప్పుడు యువ గాయకుడు పృథ్వీరాజ్ ఆలపించనున్నారు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా, చెలువ సూర్య తేజపు పతిని మరలా, జలజాక్షంబుల సతియును చూచే. జలజాక్షంబుల సతియును చూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే. పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే. కడగిన శ్రీ వెంకటగిరిపతితో, కడగిన శ్రీ వెంకటగిరిపతితో, దడవి సింహ మధ్యయునొనగూడే. దడవి సింహ మధ్యయునొనగూడే.
కోకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే. అన్యోన్య గీతాన్ని మనోహరంగా ఆలపించావు పృథ్వీరాజ్. ధన్యవాదాలు. ఇంతటి మనోహరమైన సంకీర్తన గురించి సాయి చరణ్ గారు ఏమంటారో విందాం. ఇది వాసురావు గారు స్వరపరిచిన సంకీర్తన కదండి. పృథ్వీ బాగా పాడారండి. మీ వాయిస్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇంకా కొంచెం మెచ్యూర్ అయ్యాక ఇంకా బేస్ పెరుగుతుంది. అప్పుడు లోవర్ నోట్స్ కూడా చాలా బాగా పాడగలుగుతారు ఇంకా మీరు. అండ్ రేంజ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా పాడారండి. శోభ గారు, పృథ్వీరాజ్ పాడిన ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించింది? చాలా శ్రావ్యంగా పాడావు బాబు, చాలా బాగుండింది. ధన్యవాదాలండి. సాయికృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం తెలియజేస్తారా? ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఇది పల్లవి. ఎవరు తెలుసుకోవాలి? వీరు సకలము నెరిగిన సరస్సులు. శ్రీ వెంకటేశ్వర స్వామి అలమేలు మంగ దంపతులు అన్నీ తెలిసిన సరస్సులు. ఇది ఆలంకారిక శైలిలో సాగిన రచన. ఒకరికొకరు సరిపోయారు ఎలా అన్న విషయాన్ని ఎంతో అందంగా ఆలంకారిక శైలిలో చెప్పారు అన్నమయ్య. సూర్య తేజముతో ఉన్న స్వామిని అమ్మవారు తామర కనులతో చూచింది. తామరకి సూర్యుడికి అనుబంధం ఉంది. మళ్ళీ చంద్రుడికి కలువలకు సంబంధం. కాబట్టి మొదటి 2 లైన్లు చెలి చంద్రముఖి. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఆ కలువ కన్నులని ఈయన చూశాడు. అంటే కలువలకి చంద్రునికి, సూర్యునికి, తామరలకి ఉన్న అనుబంధాలని ఆయన చెప్తూ వచ్చారు. అలంకారిక పరిభాషా పదాలు ప్రయోగిస్తూ వారి మహోన్నతమైన పాండితీ ప్రకర్షను ప్రదర్శించారు అన్నమయ్య. దీన్ని మనం ఆస్వాదించి తరించాలి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిస్తే సకల శుభాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని వీణుల విందుగా వెంకట విభుని నామామృత భరితంగా అన్నమయ్య పలు ఆధ్యాత్మిక సంకీర్తనల్లో వర్ణించారు. హరికొలిచియు మరి అపరముల అనే సంకీర్తనను యువగాయని హరిచందన ఆలపించనున్నారు. ఆ గానచందన పరిమళాన్ని ఆస్వాదిద్దాం. హరి కొలిచియో మరియ పరముల తీరముగ అదనిని తెలియుటగా హరి కొలిచియో మరియ పరముల తీరముగ అదనిని తెలియుటగా హరి కొలిచియో మరియ పరముల
పంకజనాభుని పాదములు తలచి ఇంకా మరి ఒక ఇతరముల పంకజనాభుని పాదములు తలచి ఇంకా మరి ఒక ఇతరముల అంకెలనతనినే అతని దాసులనే అంకెలనతనినే అతని దాసులనే కొంగక నిజముగా కొలుచుటగా అంకెలనతనినే అతని దాసులనే కొంగక నిజముగా కొలుచుటగా హరి కొలిచియోవరి అపరముల తీరముగ అతనినే తెలియుటగా హరి కొలిచియోవరి అపరముల వీనుల వేంకట విభునామామృత వీనుల వేంకట విభునామామృత మోనిన మతి మరియునొరుచున వీనుల వేంకట విభునామామృత మోనిన మతి మరియునొరుచున తేనెలు కారెడి తీపుల తనినుతి తేనెలు కారెడి తీపుల తనినుతి నానా రుచులై నన్ను చుటగా తేనెలు కారెడి తీపుల తనినుతి నానా రుచులై నన్ను చుటగా హరి కొలిచియోవరి అపరముల తీరముగ అతనినే తెలియుటగా హరి కొలిచియోవరి అపరముల తీరముగ అతనినే తెలియుటగా హరి కొలిచియోవరి అపరముల ఇంత చక్కటి అన్నమయ్య ఆధ్యాత్మ సంకీర్తనను శ్రావ్యంగా ఆలపించావు హరిచందన. సాయి చరణ్ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? చాలా బాగా పాడావు అమ్మ హరిచందన. పేరులోనే హరి ఉంది. చాలా చాలా అన్నమాచార్య కీర్తన పాడడానికి చాలా అర్హత ఉంది. అందుకనే వోకల్ రేంజ్ కూడా చాలా బాగుంది, సంగతులు చాలా బాగున్నాయి, అలాగే క్లాసికల్ ఒదుగు కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నా అని అర్థమవుతుంది. విష్ యూ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఇలానే సాధన చేస్తూ ఇంకా మంచి మంచి ఎన్నో కీర్తనలు పాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు వోకల్ రేంజ్ కూడా బాగా ఉంది, మంద్రస్థాయి బాగా పలుకుతోంది, తారస్థాయి కూడా బాగా పలుకుతుంది. కాబట్టి నువ్వు మరిన్ని అన్నమాచార్య కీర్తనలు పాడుతూ అలా ప్రచారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. సాయి కృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? హరిచందన అభేరి రాగంలో శాస్త్రీయ కీర్తన పద్ధతిలో స్వరపరిచిన ఈ గీతాన్ని చాలా బాగా పాడావమ్మ. అన్నీ స్వామే అని చెప్పే కీర్తన ఇది. స్వామిని కొలిస్తే అది చాలు కదా, ఇంకా ఇతరములు ఎందుకు మనకు అని చెప్తూ అచ్చ తెలుగు మాటలు వాడారు. తేనెలు గారెడి తీపులు అని చివరి పాదంలో ఉంది. ఎంత గొప్పదో చూడండి. తేనెలు గారెడిది తీపు రుచి చూసిన తర్వాత ఇంకా తక్కిన వాటిని రుచి చూడాలని ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు. అలాగే
స్వామిని దర్శించిన, వారిని కీర్తించిన, వారి పాదాలు స్పృశించిన మనకు కలిగే ఆనందం, ఆ అవ్యక్తానుభూతి ఆముష్మిక ఆనంద సంధాయకమై మనల్ని మోక్ష పదం వైపు, నిర్వాణ విధానం వైపు నడిపిస్తుంది. ఈ విధానమే స్వామి చెంతకు మనల్ని చేరుస్తుంది. నమస్కారం. శోభ గారు, హరిచందన పాడిన ఈ సంకీర్తన మీకెలా అనిపించింది? హరిచంద్ర చక్కగా పాడావమ్మా. మనం అందరం భగవంతుని పుష్పాలతో పూజిస్తాము, కానీ అన్నమయ్య అక్షరాలతో పూజిస్తారు. హరిచంద్ర, నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న అందరికీ పాటల పరిమళాన్ని వెదజల్లాలని కోరుకుంటున్నాను. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి శోభారాజా గారికి మా ధన్యవాదాలు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ సాయి చరణ్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నమో